హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఫైనల్గా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎన్ఎఫ్ఎస్యు నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారండి ఫర్ బీఎస్సీ అండ్ బీఎస్సీ ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోసం. సో ఈరోజు మనం ఈ వీడియోలో అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, మెరిట్ లిస్ట్లో ఎలా చెక్ చేసుకోవాలి, తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎన్ఎఫ్ఎస్యు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ అడ్మిషన్స్ ఓపెన్ అని ఉంటుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక మెరిట్ లిస్ట్ అనే కాలం వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాల కోర్సెస్, ఈ యూనివర్సిటీలో ఉండే కోర్సెస్ అన్నీ కూడా మెరిట్ లిస్ట్లో రిలీజ్ చేయడం జరిగింది. మనకు కావాల్సింది ఏంటి, ఫోరెన్సిక్ స్కూల్ ఆఫ్ బిహేవియరల్ ఫోరెన్సిక్ మెరిట్ లిస్ట్. ఇక్కడ 3 సంవత్సరాల కోర్స్, అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఫర్ బీఎస్సీ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్. ఎవరైతే 3 సంవత్సరాల కోర్స్ అప్లై చేసి ఉంటారో మీరు ఈ పీడిఎఫ్ని చెక్ చేసుకోవాలండి. ఇది 27వ తేదీ ఈరోజు లేటెస్ట్గా రిలీజ్ చేశారు. అలానే ఎవరైతే 5 ఇయర్స్ కోర్స్ అప్లై చేసి ఉంటారో అది కింద స్కూల్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ మెరిట్ లిస్ట్ అని ఉంటుంది. ఇందులో ఇక్కడ ఒక ప్రీ మెరిట్ కమ్ సియూఈటీ స్కోర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 26-27 బీఎస్సీ ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా ఈరోజు రిలీజ్ చేశారండి. మనం ఈ 2 డీటెయిల్స్ను కూడా ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఈ ప్రీ మెరిట్ లిస్ట్ అనేది చెక్ చేద్దామండి. సో ఎవరైతే 5 సంవత్సరాల కోర్సు బీఎస్సీ ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోసం అప్లై చేశారో వాళ్ళకి ఒక డీటెయిల్డ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు ఒక ప్రొవిజనల్ మెరిట్ కమ్ సియూఈటీ స్కోర్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. దీనికి రీజన్ ఏంటి, చాలామంది మీరు కనుక చూసినట్లయితే ఈ లిస్ట్లో చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు సియూఈటీ స్కోర్ని అప్డేట్ చేయలేదండి. సో ఇలా మీరు కనుక చూసినట్లయితే ఈ డాక్యుమెంట్లో మోర్ దెన్ ఒక 10,000 మంది పైగా అప్లై చేశారండి. ఇది యాక్చువల్గా పేజ్ నెంబర్ 9లో ఉంది. ఆల్మోస్ట్ మీరు చూసినట్లయితే 266 పేజీలు, అంటే ఆల్మోస్ట్ 11,326 మంది అప్లై చేశారు. 5 సంవత్సరాల కోర్సుకి 11,326 మంది అప్లై చేశారు. కానీ ఇందులో కొంతమంది స్టూడెంట్స్ వారి యొక్క సియూఈటీ స్కోర్ని ఎంటర్ చేయలేదు కరెక్ట్గా. అందుకని చెప్పేసి వీళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. మీరు చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా స్టూడెంట్ యొక్క ఫామ్ నెంబర్ ఏంటి, ఎన్ఎఫ్ఎస్యు మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఏంటి, ఏ సబ్జెక్ట్ మీద మీరు అప్లై చేశారు, ఏ సబ్జెక్ట్ స్కోర్ మీద, ఎన్టీఏ స్కోర్ మీద అప్లై చేశారు, అండ్ మీ యొక్క ఎన్టీఏ నార్మలైజ్డ్ స్కోర్ మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ పర్సంటేజ్ తీసుకోలేదు వాళ్ళు, నార్మలైజ్డ్ స్కోర్ అంటే 250 మార్కులకి మీకు ఆ సబ్జెక్ట్లో ఎంత వచ్చాయి అనే దాన్ని తీసుకుంటున్నారు. ఆ స్కోర్ ఇచ్చారా, ఇవ్వకపోతే రిమార్క్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. సో చాలామంది స్టూడెంట్స్ సియూఈటీ స్కోర్ ఇవ్వకపోవడం వల్ల సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక అవకాశం ఇస్తున్నారండి, పిల్లలందరికీ కూడా ఒక అవకాశం ఇస్తున్నారు. అదేంటంటే ద పబ్లిష్డ్ ప్రీ మెరిట్ లిస్ట్ come CUET score list is provisional and is indeed only to indicate the order of merit based on the CUET. ఎవరైతే ఈ మార్క్స్లో డిస్క్రిపెన్సీ ఉంది, ఈ మార్క్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంది, లేదా మనం కొత్తగా మార్క్స్ ఎంటర్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేసి మరలా అప్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అది కూడా ఎప్పటి వరకు, ఒక 28వ తేదీ అంటే రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే. సో అంటే ఇది ఆల్మోస్ట్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అప్లోడ్ చేస్తే రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే టైం ఉందండి. ఆ టైం అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ లింక్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మీలో ఎవరైనా మీ అప్లికేషన్ నెంబర్స్ ఎవరైనా ఇక్కడ మీ అప్లికేషన్ నెంబర్ ముందు సియూఈటీ మార్క్స్ ఆ డాక్యుమెంట్ నాట్ సబ్మిటెడ్ అని ఉంటే డెఫినెట్గా మీరు దయచేసి మీ మార్క్స్ ఎంటర్ చేసి అలానే డాక్యుమెంట్ని సబ్మిట్ చేయండి. దాని తర్వాత వాళ్ళు ఒరిజినల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అర్థమైందండి. నెక్స్ట్
3 సంవత్సరాల కోర్సును చూసినట్లయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ 3 సంవత్సరాల కోర్సులో బీఎస్సీ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ 3 సంవత్సరాలు ఉండే కోర్స్ అనేది, ఈ కోర్స్కి వాళ్ళు క్లియర్గా మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చేశారు. ఈ కోర్స్కి క్లియర్గా మెరిట్ లిస్ట్ ఇచ్చేశారు. ఈ మెరిట్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళకి ఆల్రెడీ ఈమెయిల్ కూడా వెళ్ళింది స్టూడెంట్స్కి. ఒక ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది ఒక లింక్ కూడా పంపించడం జరిగింది. సో ఆ లింక్లో వాళ్ళకి స్పెసిఫిక్గా ఏ రోజు పార్టిసిపేట్ చేయాలి, ఎంత టైంకి పార్టిసిపేట్ చేయాలి, ప్రాసెస్ అంతా కూడా ఈమెయిల్లో ఇచ్చారండి. మీరు ఒకసారి ఈమెయిల్ చెక్ చేసుకొని మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నెంబర్ చూసుకోండి. అలానే మీరు ఒకసారి ఈమెయిల్ కూడా చెక్ చేసుకొని మీ ఈమెయిల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ ప్రకారము ఖచ్చితంగా మీరు ఈ కోర్స్కి ఆన్లైన్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయొచ్చండి. సో కొంచెం ఈ యూనివర్సిటీ కౌన్సిలింగ్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫస్ట్ టైం ఒకసారి లిస్ట్ తయారు చేశారు. అది టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అందువల్ల ఈసారి చాలా డీటెయిల్గా టైం తీసుకొని మరి వాళ్ళు సెకండ్ లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది. సో మీరు కొంచెం ఓపిక్గా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ చూసుకొని వెతుక్కొని మీరు కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే మెయిల్ చెక్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అడ్మిషన్ ప్రాసెస్ని క్లోజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అలానే మిగతా యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ కూడా వాటి యొక్క అప్లికేషన్ డేట్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయండి. నాకు తెలిసి ఇప్పుడు ఓన్లీ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ మరియు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ మాత్రమే ఓపెన్లో ఉన్నట్టున్నాయి. మిగతావన్నీ కూడా క్లోజ్ అయినాయి. చాలా వరకు సెంట్రల్ యూనివర్సిటీస్ ఆల్రెడీ మెరిట్ లిస్టులు అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎంతోమంది మీరు అప్లై చేసిన వాళ్ళు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో కానీ సెకండ్ మెరిట్ లిస్ట్లో కానీ రాని వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఎక్కడా రావట్లేదు కదా అని కంగారు పడిపోయి ఏదో ఒక పక్కన ఉన్న కాలేజీలోనో మన ఇంటి దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలోనో జాయిన్ అయ్యేలాంటి పనులు చేయొద్దండి. బాగా చదివే పిల్లలు ఎవరైతే 850+ ఇంటర్మీడియట్లో స్కోర్ చేసి ఉంటారో లేదా 900+ స్కోర్ చేసి ఉంటారో, ఈ ఎగ్జామ్ గురించి ఐడియా లేకపోయినా కూడా ఏదో ఒక 2-3 సబ్జెక్టులు రాసి బాగా స్కోర్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మీకు మంచి కోర్స్ దొరకలేదు, మంచి యూనివర్సిటీ దొరకలేదు, అలాంటి వాళ్ళు డెఫినెట్గా మీరు ఒక 1 year బ్రేక్ తీసుకొని ఈ ఎగ్జామ్ కోసం మళ్ళీ ప్రయత్నించవచ్చండి. ఇది 1 year బ్రేక్ తీసుకొని ప్రయత్నించగలిగిన వర్త్ ఉన్న ఎగ్జామ్. దీంట్లో నుంచి మీకు తెలియని యూనివర్సిటీస్కి మంచి మంచి కోర్సెస్కి జాయిన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలామందికి అవేర్నెస్ లేక దీని గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరక్క ప్రిపేర్ అవ్వడం కష్టంగా ఉన్నట్లుంది. ఈ సంవత్సరం మనం కూడా చాలా తక్కువ యూనివర్సిటీస్ గురించి చెప్పగలిగామండి. ఎందుకంటే మనకున్న టైం పీరియడ్ కూడా చాలా తక్కువ ఉంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీ మనం కవర్ చేయగలిగాము. బట్ ఓవరాల్గా మీరు చూసినట్లయితే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఈ ఎగ్జామ్ నుంచి అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాయి. సో అందువల్ల ఎవరికైనా ఇన్ కేస్ సీట్ సరిగ్గా రావట్లేదు, మంచి కోర్స్ రావట్లేదు, మంచి యూనివర్సిటీ దొరకట్లేదు, అలాంటి రిగ్రెట్స్ ఉంటే, అలాంటి ఇబ్బందులు ఉంటే దయచేసి మీరు జస్ట్ ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వడము అలా కాకుండా మంచిగా ఆలోచించి కౌన్సిలింగ్ తీసుకొని మరి డెసిషన్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.